హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడున్నా అని చూస్తుర్రా? మనమైతే త్రిపుర స్టేట్కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే లాస్ట్ 4 days నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, అందుకే వ్లాగ్స్ కూడా రావట్లేదు. ఇంకా అక్కడ ఉన్న లోకల్స్ని అండ్ ప్రిడిక్షన్ చూస్తే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ 1 week వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందంట. లైక్ ఎలా అంటే ఒక గంట సేపు పడి పోవడం కాదు, కంటిన్యూస్గా 24 hours పడుతున్నాయి. సోలార్ పవర్ అయిపోయింది అండ్ 2 ఫోన్లలో ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది. సో సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉండేసరికి అండ్ ఈ వర్షాల వల్ల అక్కడ ఉండడం సేఫ్ అనిపించి త్రిపురకి అయితే మూవ్ అయినా. చూద్దాం, మళ్ళీ లాస్ట్కి టైం ఉంటే మేఘాలయ మళ్ళీ విజిట్ అవుతాం. చాలా ప్లేసెస్ మిగిలినాయి కానీ వర్షానికి ఎక్స్ప్లోర్ చేయలేము, ఎందుకంటే జారుతూ ఉంటాయి, ట్రెక్కింగ్ చేయాలా. సో అలా ప్రజెంట్ ఎక్కడున్నామంటే త్రిపురలోనే ఒక ఫేమస్ ప్లేస్. ఇది ప్లేస్ పేరు వచ్చేసి ఇంకోటి క్రేవింగ్, రాక్ క్రేవింగ్స్ అంటారు. అంటే ఇంకోటి అంటే మీనింగ్ ఏంటంటే ఒకటి తక్కువ కోటి, అంటే 10 million, ఒకటి తక్కువ 10 million అని అర్థము. అండ్ చిన్న స్టోరీ చెప్తా ఈ ప్లేస్ గురించి. లార్డ్ శివ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్లో ఆగినారంట, పర్టికులర్ ప్లేస్ లాగి. ఇంకా లార్డ్ శివతో పాటు ఉంటారు కదా కొందరు, వాళ్ళని కరెక్ట్ టైంకి లేవండి మనం బయలుదేరాలని చెప్తే వాళ్ళు కరెక్ట్ టైంకి లేవరు. సో కరెక్ట్ టైంకి లేవకుండా కరెక్ట్ లైక్ లార్డ్ శివ రెడీ అయ్యి వెళ్ళే టైంకి లేస్తారంట, ఆన్ టైంకి లేస్తారు. సో లార్డ్ శివ కోపం వచ్చి వాళ్ళను రాళ్ళలాగా మార్చేసినారంట. అది స్టోరీ. సో భలే ఉంది కదా, నాకు కూడా తెలియదు, నేను కూడా చదివింది అది. ఈ ప్లేస్కి రాకముందు చదివిన. చల్లే వెళ్దామని వచ్చినుండే. ఈ ప్లేస్ అగర్తలా నుంచి 170+ kilometers ఏమో ఉంది. అగర్తల ఈ ఏదైతే ఉందో త్రిపుర, దానికి క్యాపిటల్ అన్నమాట. చలో మరి వెళ్దాం. సో బెల్లాన్ అయితే పార్కింగ్లో పార్క్ చేసిన. లెట్స్ గో. ఇదే పార్కింగ్ ఏరియా. బెల్లాన్ అయితే అక్కడ పార్క్ చేసినాం. చలో లెట్స్ గో. వెహికల్స్ ఇక్కడ వరకే అలవు, తర్వాత అలవు ఉండవు. సో ఇక్కడ నుంచి ఎలా అంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దీనికి టికెట్ ఏం ఉండదు అని అన్నారు. రిజిస్టర్ చేయాలి కానీ టికెట్ పే చేయాల్సింది ఏముండరు అన్నారు. చూద్దాం, ఏమైనా ఐడియా అడుగుతారేమో మరి. ఇదే ఎంట్రన్స్, క్లియర్గా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి. నాకు తెలిసి మన సౌత్ ఇండియాలో ఈ ప్లేస్ చూపించిన వాళ్ళు ఎవ్వరు లేరు, మేబీ నేనే అనుకుంటా. చలో లెట్స్ గో. ఎంట్రీ అయిపోయింది. నార్మల్గా ఏంటంటే వీళ్ళు మనీ ఏం తీసుకోలేదు ఎంటర్ అవ్వడానికి. జస్ట్ మన నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని లోపలికి అయితే పంపించారు. లెఫ్ట్ సైడ్ క్యాఫెటేరియా ఉంది అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్. స్టెప్స్ కనిపిస్తున్నాయా? సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాటర్ తీసుకోవని ఇవ్వలేదబ్బా. వాటర్ తినడానికి స్నాక్స్ అలవ్ లేదు. మరి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వడంతోనే రైట్ సైడ్లో అయితే మనకు ఆ స్టాచ్యూ అవుతుంది. ఆ రాయి ఏదైతే చెక్కింది ఉందో అది అవుతుంది. చూడండి, వావ్ భలే ఉంది కదా, లార్డ్ విష్ణు. ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు వరకు ఈ రాయి ఏదైతుందో దాన్ని ఎవరు చెక్కిర్రో తెలియదంట, ఆ పర్సన్ నేము. ఇదొక లైక్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ థింగ్ అనుకోండి. చెక్ దిస్ అవుట్. భలే ఉంది కదా, 2007 అని రాసి ఉంది. డోంట్ రైట్ ఆన్ ద స్కల్ప్చర్. యాక్చువల్గా అక్కడ పోవడానికి అలవ్ లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ కూడా ఉంటుందండి, లైక్ ఒక్కటని కాదు, 1 2 3 4 వేరియస్ ప్లేసెస్. మనం అన్ని స్టెప్స్ ఎక్కాలా. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ వన్. ఫస్ట్ వన్ అక్కడ ఉంది కదా, సెకండ్ వన్ ఇక్కడ ఉంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళను రాళ్ళలాగా మార్చేసి లార్డ్ విష్ణు అయితే వెళ్ళిపోయిందంట. అది స్టోరీ. భలే ఉంది కదా. అండ్ అక్కడ కూడా ఉన్నాయి, సో అక్కడికి కూడా వెళ్దాం. స్నానం చేయొచ్చు అని చెప్పినా కదా, అగో వాటర్ కనిపిస్తున్నాయా, అక్కడ స్నానం చేయొచ్చు అంట. ఫస్ట్ అయితే కిందికి పోదాం, చూద్దాం. ఇదే ఆ వాటర్ ప్లేస్. అండ్ వాటర్ ఏడు నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది థర్డ్ స్కల్ప్చర్. సెకండ్ వన్ అక్కడ చూపించినా కదా, థర్డ్ వన్. లైక్ అన్ని డిఫరెంట్ షేప్స్ అన్నమాట. ఈ స్కల్ప్చర్ ఏదైతే ఉందో దానికి మీసాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఇక్కడ ఒక టెంపుల్ టైప్ ఏర్పాటు చేసినారు, శూలం కూడా పెట్టినారు.
వాటర్ చూడండి, స్టెప్స్ స్టెప్స్ వస్తాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాయి. అబ్బో, ఇది టాప్ వ్యూ, ఇట్లుంటుంది అన్నమాట. అక్కడ నుంచి వచ్చినాం మనం. చలో ఇటు సైడ్ వెళ్ళిపోదాం, పైకి వెళ్ళినాక చూపిస్తా. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. పైనకైతే ఎక్కేసినాము. ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏం చెప్పడం మర్చిపోయినా. ఈ రాళ్ళు ఏవైతున్నాయో 7th సెంచరీ అప్పుడు అంట. మనం ఉన్నది 21st సెంచరీ. 7th సెంచరీ అంటే ఎంత పాతదో అర్థం చేసుకోర్రి. ఇక్కడ చూడండి, ఒక చిన్న టెంపుల్ టైప్ ఫామ్ చేసారు పెద్ద చెట్టు కింద. ఈ చెట్టు కూడా ఇప్పటిది కాదు, ఇప్పుడుదో జమానాది. ఇక్కడ ఉన్న చూడు, ఇది వైఫ్ ఆఫ్ శివ అంట. అక్కడ ఏదో గౌరియా పూజ అని చేస్తారంట. మనకంత డీటెయిల్గా తెలియదు. చూడండి చేస్తున్నారు. గట్టిగా మాట్లాడదు, అందుకే మెల్ల మాట్లాడుతున్నారు. బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఉన్న ఏరియాలోనే ఒకటి తక్కువ కోటిది దేవుళ్ళ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయంట. కొన్ని ఏమో మట్టిలో లైక్ ఏమంటారు, కొన్ని ఏమో బయటనే ఉన్నాయి. అట్లా ఆ 3-4 కాదు, అట్లా కౌంట్ చేసుకుంటూ పోతే కోటి వస్తాయి. ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇది ఇంకో సైడ్ అన్నమాట. ఇటు సైడ్ వినాయకుడిది స్కల్ప్చర్ అయితే ఉంది, చెక్కినది. చూద్దాం. ఈ మెట్లు చాలా హైట్ ఉన్నాయి, ఒక్కొక్క మెట్టు కూడా. పైనుంచి కిందికి వచ్చినాం. కిందికి వచ్చినాక ఏంటంటే లార్డ్ విష్ణు స్కల్ప్చర్ అవుతుంది ఇక్కడ. ఇది కూడా చెక్కింది, చూడండి ఎంత బాగుంది కదా. నెక్స్ట్ ఆ కిందికి వెళ్తే మనకు వినాయకుడి స్కల్ప్చర్ అయితే ఉంటుంది. పదండి వెళ్ళి చూద్దాం. చలో. गणेश का स्टैचू है ना? तीन डिफरेंट गणेश के हैं, एक नहीं. 1 2 3 है ना? 3 डिफरेंट गणेश షేప్స్ ఉన్నాయి. హావ్ హావ్ హావ్. సాడ్ థింగ్ ఏంటంటే ఆడ స్నానం చేయనీయలేదు వినాయకుడి విగ్రహం దగ్గర. చేస్తే గిట్లా ఇగో ఈయన చేయాలంట. జనాలు పార్టిసిపేట్ చేస్తారు కాళ్ళు కడుక్కోవడంలో, మేము స్నానం చేయడంలో పార్టిసిపేట్ చేస్తాం. చలో. రిఫ్రెషింగ్ బాత్ అయితే అయిపోయింది. భలే ఫ్రెష్గా ఉంది. వాటర్ కూడా తెలుసా నార్మల్ ఉన్నాయి, చల్లగా లేవు వేడిగా లేవు. ఎందుకంటే ఎండ కొడుతుంది కదా, అంత చల్లగా లేవు అన్నమాట. బ్రోస్ అయితే వస్తున్నారు, వాళ్ళు ఇక్కడనే లోకల్ పరిచయం అయినారు. ఇంక వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ వచ్చిండే. ఇది అంతే, ఇంకా జస్ట్ తిరగడానికి టైం స్పెండ్ చేయడానికి మస్తు ఉంటుంది ప్లేస్. లార్డ్ విష్ణుని కూడా దర్శనం చేసుకోవచ్చు. స్టోరీ బాగున్నాయి కదా 2 స్టోరీలు. సెకండ్ స్టోరీ నాకు వీళ్ళు చెప్పినారు, ఫస్ట్ స్టోరీ నేను గూగుల్లో చదివిన. గాయస్ నేను చెప్పిన కదా స్టోరీ, సో ఇక్కడ రాసి ఉంది. సో ఎగ్జిట్ అయ్యే టైంలో ఇది చూసి ఉండే. సేమ్ చూడండి, లైక్ ఇంకోటి అంటే 1 తక్కువ కోటి అన్నమాట. ఆల్మోస్ట్ 1 తక్కువ కోటి స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇంకా అవి కాలం గడుస్తున్న కొద్దీ మట్టిలో కలిసిపోవడం అట్లా జరుగుతుంది. చలో ఇక ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. మస్ట్ విజిట్, ఒకవేళ త్రిపుర వస్తే వస్తుంది ప్లేస్ అయితే. మంచిగా స్పెండ్ చేయొచ్చు, 1 డే స్పెండ్ చేయొచ్చు ఓపిక ఉంటే.
సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ రోజే త్రిపుర మినిస్టర్ అయితే వచ్చిండు. వెనకాల చూడండి చాలామంది ఆర్మీ పీపుల్, పోలీసు వాళ్ళు, 4-5 కార్లు, జీపులు అన్నీ ఉన్నాయి. చెకింగ్కి వస్తారంట నార్మల్గా, ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ అయిందంట. సో రెగ్యులర్గా చెకింగ్స్కి అయితే వస్తున్నారు. అది ముచ్చట. ఇక్కడ క్యాఫెటేరియా ఉంది అండ్ లైక్ వెహికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వెహికల్స్ పోతున్నాయి కదా, అవే కార్లు. డిఎం ఆఫ్ త్రిపుర అండ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడికి. చూడండి వెళ్ళిపోతారు. అండ్ మన బిల్ల దగ్గరికి మళ్ళీ వచ్చేసినాం.